హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూ ఫ్రీ జాబ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ అర్హతతో అమెజాన్ కంపెనీలో విర్చువల్ కస్టమర్ అసోసియేట్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. వీటికి టోటల్గా వేకెన్సీ చూసుకున్నైతే 500 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నామని మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. వీటి వివరాలు తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే పక్కనటువంటి రెడ్ సింబల్ సబ్స్క్రైబ్ బటన్ ఇచ్చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినైతే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉంది అందరికన్నా ముందైతే తెగేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూడండి, క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. విన్న తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేస్తానని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంటర్మీడియట్ అర్హతతో అమెజాన్ కంపెనీలో విర్చువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. వీటికి జాబ్లో జాయిన్ అవ్వగానే మీకు ఫ్రీగా ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే వైఫై బిల్ కూడా వీళ్ళైతే పే చేస్తారని మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అయితే జాబ్లో జాయిన్ అవ్వగానే మనకు 25,000 రూపాయల నుంచి 35,000 రూపాయల వరకు పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. ఇక జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ది బెస్ట్ అటువంటి ఈ కంపెనీలో అనేక రకాలైనటువంటి ఆన్లైన్ ప్రోడక్ట్స్ అనేది ఆన్లైన్లో బుక్ చేస్తూ ఉంటారన్నమాట. వాటికి సంబంధించిన డేట్తో సహా మనకు ఒక డాక్యుమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో మన అకౌంట్ ఓపెన్ చేసేప్పుడు వాటికి సంబంధించిన ఏవైనా మిస్టేక్ వచ్చినట్టు ఉంటే, అలాగే టైమ్లీ ప్రకారంగా అంటే ఒక టైం అయితే ఇస్తారన్నమాట మనకు ఆ ప్రోడక్ట్ డెలివరీ కావడానికి. ఆ టైంలో కాకపోతే వీటికి సంబంధించిన రిపోర్ట్ అనేది ఈ విర్చువల్ కస్టమర్స్ అసోసియేట్ ఉంటారు కదా, వాళ్ళకి ఆ రిపోర్ట్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ అంతా ఆధారంగా చూసుకొని వాళ్ళతో కస్టమర్తో మాట్లాడుకొని ఈ టైంలో మేము డెలివరీ అయితే చేస్తామని క్లియర్గా అయితే మెన్షన్ చేస్తూ ఉంటారన్నమాట. అలాగే ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా కానీ ఇన్ కేసు ఒక ప్రోడక్ట్ పెట్టి ఇంకొక ప్రోడక్ట్ రావడము అలాంటి ఏవైనా సమస్యలు ఉన్నా కానీ కంప్లీట్గా వీళ్ళైతే చూస్తారని మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇక కమ్యూనికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ రిటర్న్ అండ్ వర్బల్ అబిలిటీ టు ద కమ్యూనికేట్ కరెక్ట్లీ అండ్ క్లియర్ ది విల్ ద కస్టమర్స్, ఎక్సలెంట్ డాక్యుమెంట్ స్కిల్స్, అలాగే గుడ్ కంపారిజన్ స్కిల్స్ అబిలిటీ టు ద క్లియర్లీ. అయితే ఖచ్చితంగా మనకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, రిటర్న్ ఆర్ వర్బల్ అయితే ఉండాలి. మనం చేసేటువంటి ఆన్లైన్ ప్రోడక్ట్స్ సంబంధించిన ఏదైతే బిల్ అయితే ఉంటుందో ఆ బిల్ కూడా కరెక్ట్ విధంగా మనకైతే సూటబుల్గా అయితే ఉండాలని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అలాగే మీకు చూసుకుంటే కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అయితే ఉండాలి. అబిలిటీ ద యూజ్ ద కంప్యూటర్ ఆర్ డెస్క్టాప్, ఖచ్చితంగా మీకు కంప్యూటర్ కానీ డెస్క్టాప్ కానీ యూజింగ్ అయితే వచ్చి ఉండాలి. మైక్రోసాఫ్ట్ అవుట్లుక్, ఎంఎస్ వర్డ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అలాగే టైపింగ్ స్కిల్స్, అలాగే ఇంటర్నెట్ బేసిక్ అవగాహన పైన కంప్యూటర్ వెబ్సైట్ అయితే ఉంటాయి కదా, సో ఫ్లిప్కార్ట్, మెస్సో ఇలాంటి వెబ్సైట్ ఉంటాయి కదా, ఆ వెబ్సైట్ల పైన బేసిక్ అవగాహన అయితే ఉండాలని క్లియర్ అయితే మెన్షన్ చేశారు. మెయిన్గా చూసుకుంటే కస్టమర్ ఫోకస్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి. కస్టమర్ ఏ రిపోర్ట్ చేసినా కానీ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరైతే అందించవాలని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నైతే మనకు కస్టమర్ సర్వీస్ స్కిల్స్ ఇంక్లూడింగ్ ద మెయింటైన్ ద ఫోకస్ కస్టమర్ ఇష్యూ ఫాస్ట్ అండ్ స్పేస్డ్ ఆన్ ఎన్విరాన్మెంట్. సో అతను ఏదైనా రిపోర్ట్ చేసిన వెంటనే మీరు రియాక్ట్ అయ్యి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా తనకి అందించవలసి అయితే ఉంటుందని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చూసుకున్నది మనకు ఎఫెక్టివ్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంక్లూడ్ ద డెసిజన్ మేకింగ్, టైం మేనేజ్మెంట్ ఇన్ ఇమీడియట్లీ. సో మనకు టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అలాగే డెసిజన్ ఏదైనా సొంతంగా ఆలోచన చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ ఆర్గనైజ్డ్ అండ్ డీటెయిల్స్ ఓరియంటెడ్, సో మన ఇచ్చేటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఆర్గనైజ్డ్ అలాగే డీటెయిల్స్ ఓరియంటెడ్ కూడా ఉండాలని క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. వీటికి ఎలిజిబిలిటీ కేటగిరీగా చూసుకుంటే మనకు ఇంటర్మీడియట్, ఎనీ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకునే విధంగా అయితే ఈసారి అయితే పోస్టులు విడుదల చేశారని క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. వీటి వివరాల కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు అమెజాన్ ఫ్రెషర్స్ నోటిఫికేషన్ అప్లై ఫర్ విర్చువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్కి సంబంధించిన వివరాలన్నీ కూడా క్లియర్గా అందరికీ అర్థమయ్యే విధంగా సులువుగా అయితే రావడం జరిగింది. అలాగే టాప్ 10 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మీకు లింక్ కూడా ఇచ్చాను. ఆ లింక్లో కూడా మీకు ఇంటర్వ్యూకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అయితే ఉంటాయి. ఆ లింక్ అని కూడా చూసుకోండి. అలాగే లాస్ట్ మీకు రిజిస్ట్రేషన్ సంబంధించిన లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఇక్కడ అమెజాన్ జాబ్స్ వెబ్సైట్లో మనం అయితే ప్రజెంట్ అయితే ఉన్నామన్నమాట. సో ఈ వెబ్సైట్లో మనం ప్రజెంట్ అయితే ఉన్నాము. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాన్ని కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో వీటికి అప్లై నౌ ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత వన్స్ మనం డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేయాలి అయితే ఉంటుందన్నమాట. ఆల్రెడీ వీటిలో అకౌంట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కానీ మీరు డైరెక్ట్గా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు లాగిన్ అయ్యి. సో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే కింద చూస్తుంటే స్క్రోల్ డౌన్ అనేది చేస్తున్నాను, ఎందుకంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటారన్నమాట. ఆ యాక్సెప్ట్ ఉంటుంది కదా, సో క్లిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేయండి. కంటిన్యూ అని క్లిక్ చేసిన వెంటనే మనకు లాగిన్ డీటెయిల్స్ అయితే అడుగుతుందన్నమాట. సో అక్కడ చూసుకుంటే మనకు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సిందండి. రిజిస్ట్రేషన్ హార్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసుకోండి. ఆల్రెడీ అకౌంట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ప్రిఫరెంట్ నేమ్ ఆప్షన్ అనమాట. సో ఇవన్నీ వదిలేసేయండి. ఇక ఈమెయిల్ అడ్రస్సు, కన్ఫర్మేషన్ మెయిల్,
పాస్వర్డ్, కన్ఫర్మేషన్ పాస్వర్డ్, కంట్రీ వచ్చేసి మన ఇండియా అనమాట. సో ఇక్కడ టైం జోన్ వచ్చేసి మనకు కలకత్తా, ఇది కరెక్ట్గా ఉంది. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన వెంటనే మనకు అమెజాన్ కంపెనీ నుంచి ఒక కన్ఫర్మేషన్ అయితే మెయిల్ అయితే రావడం జరుగుతుంది. మెయిల్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఏదైతే ఎంటర్ చేశారో రిజిస్ట్రేషన్లో అది ఇక్కడ ఎంటర్ చేసి సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అయిన వెంటనే మీకు మొత్తం కూడా అప్లికేషన్ అంతా కూడా ఓపెన్ అవుతుంది. స్టెప్ బై స్టెప్ మొత్తం కూడా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకైతే అప్లికేషన్ వెళ్ళిపోతుంది. విత్ ఇన్ 1 వీక్లోనే వీళ్ళకు ఆన్లైన్ అసైన్మెంట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఆ అసైన్మెంట్ కంప్లీట్ చేసిన వెంటనే మీకు జాబ్లో అనేది జాయిన్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఉచితంగా ట్రైనింగ్ అయితే కూడా ప్రొవైడ్ చేస్తారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే నా సోషల్ మీడియా లింక్స్ అని ప్రాపర్గా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్స్ అన్ని క్లిక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తానని మనస్ఫూర్తి అయితే కోరుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.